ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకున్న మీ అందరికీ దేవుని నామమున స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం పాట పాడుకొని ప్రారంభించుకుందాం. దానికంటే ముందు ప్రార్థన చేసుకొని కూడికని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు అసయ్యా. ఇప్పటి వరకు మీరు ఎక్కడి నీళ్ళలో కాచి కాపాడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు అసయ్యా. 29 రోజులు తోడే ఉన్నారు అసయ్యా. అయ్యా 30వ రోజు అసయ్యా, ఈ కూడికని ఘనంగా జరిగిపించమని కోరుకుంటున్నాను అసయ్యా. 30వ రోజు కూడికలో పాటల్లోనూ వాక్యంలోనూ తోడే ఉన్నాను అసయ్యా. వాక్యంలో మంచి మాటలు విని వాటిని అనుసరించలాగా మీరే కొన్ని దయచేయమని కోరుకుంటూ, ఇది చివరి వరకు మీరే మంచిగా జరిగిపించమని కోరుకుంటున్నాము అసయ్యా. ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచిగా జరుగులాగానే మీరే దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాసనలో పెట్టుకోమని అడిగి వేడుకుంటున్నా మా ప్రభు తండ్రి. ఆమేన్. మనం పాట పాడుకొని ఆరాధన మొదలు పెట్టుకుందాం. రాజులు రాజుల రాజు సీయోను రాజు, రాజులు రాజుల రాజు సీయోను రాజు, సీయోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహం, సీయోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రాజులు రాజుల రాజు సీయోను రాజు, రాజులు రాజుల రాజు సీయోను రాజు. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సీయోను కొరగే నన్ను ఏర్పరచున, సీయోను రాజు నా యేసు, సీయోను కొరకే నన్ను ఏర్పరచిన, సీయోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సీయోను రాజు, రాజుల రాజుల రాజు సీయోను రాజు. నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి, నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రాజు నా యేసు, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రాజు నా యేసు. రాజులు రాజుల రాజు సీయోను రాజు, రాజులు రాజుల రాజు సీయోను రాజు, సీయోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహం, సీయోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రాజులు రాజుల రాజు సీయోను రాజు, రాజులు రాజుల రాజు సీయోను రాజు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరుకుడి వచ్చిన మీకు అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న మీకు అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రభు మనలను గడిచిన కాలమంతా ఆయన కృప చేత జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శించాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 30వ రోజులోనికి ప్రభు మనల్ని నడిపించాడు. ఈ సమయంలో ఈ రీతిగా ఆయనను స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గడిచిన దినాలలో నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 6వ అధ్యాయములో ప్రియులారా, నెహెమ్యాను భయపెట్టాలని షమయ అనేటువంటి ఓ ప్రవక్త ద్వారా, నోవద్య అనే ఓ ప్రవక్తిని ద్వారా వారు ధనం ఇచ్చి తప్పుడు సమాచారము తెలియచేసినప్పుడు నెహెమ్యా కలవరపడకుండా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, నేను అటువంటి కార్యాన్ని చేయను అని నెహెమ్యా అన్నట్టుగా చూశారు. అయితే
14వ వచనం 6వ అధ్యాయం 14వ వచనం. నా దేవా వారి క్రియలను వారి బట్టి క్రియలను బట్టి టోబియాను సన్బలాటును నన్ను భయపట్టవలనని భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. భయపెడుతున్న ప్రవక్తలుగా చూస్తూ ఉన్నా. దేవుని ప్రవక్తలు అని చెప్పుకుంటున్నటువంటి వీరు ధనము పుచ్చుకొని దైవజనుడిని భయపెడుతున్నారు. భయపెట్టే ప్రవక్తినిగా నోవద్య ఆయన ఒకటే అంటున్నాడు, నేను నా వంటి వాడు భయపడి పారిపోతాడా? ఈరోజు భయపెట్టే వాళ్ళు ఎన్నో ఉండొచ్చు. మనలను భయపెట్టే సమస్యలు ఉండొచ్చు, మనలను కలవరపరిచే పరిస్థితులు ఉండొచ్చు, మనలను భయపెట్టే మనుషులు ఎదురవ్వచ్చు. భయపెట్టాలని ఎన్నో పరిస్థితులను కలుగజేస్తూ ఉంటారు. చాలామంది మనలను భయపెట్టాలని చూస్తారు. ఇక్కడ సన్బలాటు టోబియో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎగతాళి చేశారు, కోపం చూపించారు, పరిహసించారు. వారు చేస్తూ ఉన్న పనిని కూడా ఎగతాళి చేసినారు. ఏమంటాడు? టోబియో అంటూ ఉన్నాడు, అయ్యా మీరు కట్టుచూ ఉన్న గోడ ఒక నక్క ఎగిరిన పడిపోతుంది, అంత బలహీనమైనది ఆ గోడ అని అనుకున్నారు. సరే, ఎవరేమనుకున్నా ఏమనుకున్నా ఇక్కడ టోబియో సన్బలాటి ఇచ్చినటువంటి ధనాన్ని షమాయ నోవద్య అనే ఆయన ప్రవక్త, ఈమె ప్రవక్తిని భయపెట్టాలని ప్రయత్నము చేశారు. అయితే నెహెమ్యా ఎంత మాత్రము కూడా భయపడలేదు. ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు, నా దేవా వారి క్రియలను బట్టి వారిని జ్ఞాపకము చేసుకో. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, ప్రభుని అడుగుతూ ఉన్నారు. మనలను భయపెట్టే మనుషులే ఉండొచ్చు, మన పరిచర్యను పరిహసించే వ్యక్తులే ఉండొచ్చు, మనలను భయపెట్టే సమస్యలే ఎదురై నిలిచి ఉండొచ్చు. నా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నాడు. అధైర్యపడకుండా ధైర్యంగా నిలిచినప్పుడు దేవుడు గొప్ప జయమును ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. 109వ కీర్తన 4వ వచనంలో 109వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానగా ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు, వారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక వారు పగబట్టారంట. ఏం పట్టారు? పగబట్టారు. ఏ విధం చేతనైనను ఆ ప్రాకారము కట్టబడకూడదు, ఏ విధము చేతనైనను యూదులకు క్షేమం కలగకూడదు, ఏ విధము చేతనైనను వారు మేలు పొందకూడదు, ఏ విధము చేతనైనను వారు ఆశీర్వదింపబడకూడదు, ఏ విధము చేతనైనను మందిరములో ఆరాధన జరగకూడదు అనే ఉద్దేశాన్ని కలిగి నా దేవుని ప్రియులారా, వారి వలన కాలేదని అబద్ధ ప్రవక్తలను దించాడు. డబ్బుకు ప్రేరేపింపేవారు, భక్తి అని పేరు చెప్పుకొని అబద్ధాలను మాట్లాడేవారు, దేవుని పేరు చెప్పుకొని అబద్ధపు బోధను చేసేవారు. వాళ్ళ లైన్లోకి దించారు. ఇప్పుడు వీళ్ళు ప్రవక్తలు కాబట్టి
ప్రవక్తల మాట నిజమే. ఈరోజు నిజమైన ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. నిజమైన సేవకులు ఉన్నారు, అబద్ధ సేవకులు ఉన్నారు. గమనించు, నిజమైన సేవ పరిచర్య ఏమిటో, మోసముతో కూడిన పరిచర్య ఏమిటో గమనించి గుర్తించి వెంబడిస్తే మేలు కలుగుతుంది. అబద్ధపు బోధకులను, అబద్ధపు ప్రవక్తలను మనం వెంబడించేమా, మనము ఆశీర్వాదకరమైన అనుభవాలను ఎంత మాత్రము పొందలేం. నా దేవుని ప్రియులారా, ఈ రాత్రి ప్రత్యేకంగా నెహెమ్యా నోవద్య అనే ప్రవక్తిని గురించి ఆమె భయపెట్టాలని చూస్తుంది. ఓ దేవుని సేవకులను భయపెట్టాలని ఆలోచన కలిగి ఉంది. తను ధనము పుచ్చుకొని తన స్వలాభము కొరకై దేవుని సేవకుణ్ణి భయపెడుతుంది. ఆమేన్. భయపడేవాడు కాదు నెహెమ్యా, భయపడేవాడు కాదు. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగిన వాడు గనుక భయపడట్లేదు. స్తోత్రం. నోవద్యాలు ఎంతమంది వచ్చినా, సన్బలాటు టోబియా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా, షమయ లాంటి అబద్ధ ప్రవక్తలు ఎంతమంది ఎదురొచ్చినా భయపడరు. ఎందుకయ్యా ఎందుకు అంటే, ఇదిగో నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రార్థనాలకించు దేవుడు, ఆయన నా పక్షమున నిలిచి ఉండే దేవుడు. ఆయన ఎందుకు భయపడాలి? ఆమేన్. ఆయన అంటున్నాడు, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? పారిపోతాళ్లే అనుకున్నావేమో, వెళ్ళిపోతాళ్లే అనుకున్నారేమో. నిందలేస్తే వెళుతాడు, శ్రమల పాలు చేస్తే వెళుతాడు, అవమానిస్తే హేళన చేస్తే వెళుతాడు. నువ్వెన్ని కష్టాలైనా రాని, ఎన్ని ఇరుకులైనా రాని, ఎన్ని ఎగతాళైనా భయపెట్టిందంట నోవద్య. స్తోత్రం. నోవద్య భయపెట్టింది. నువ్వు భయపెడితే భయపడే ఆ రకం కాదు ఈ రకం. స్తోత్రం. కష్టాలు ఎన్నైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ఆమేన్. హల్లెలూయా. నిన్నైనా, కష్టాలైనా, కన్నీరైనా స్తుతి చేయుటే, ప్రార్థన చేయుటే. ఇదిగో ఆయన అంటున్నాడు, పగబట్టారు. మరొకసారి ఆ మాటను చదివితే, ప్రియులారా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన మీద పగబట్టిన వారే, నీ మీద పగబట్టిన సమస్యలే కావచ్చు, ప్రియులారా, మనలను భయపెట్టే బలహీనతే కావచ్చు, మనలను కలవరపరిచే అనారోగ్యమే కావచ్చు, మనలను కలవరపరిచే శ్రమయే కావచ్చు, అది ఏది కూడా మనలను భయపెట్టేదిగా ఉండదు. ఎందుకో తెలుసా? మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన ఉన్నతమైన దేవుని సహాయం మనకుంటుంది గనుక, దేవుడు మన పక్షాన నిలిచి ఉంటాడు గనుక, దేవుడు మనకు అండగా ఉంటాడు గనుక, ఎవడు మనకు ఎదురుగా నిలవగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనం. 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ వచనం. అందుకు నేను, అయ్యా ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షేమము కలుగుదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానమును నీకిచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇజ్రాయేలీలకు
వారు చెప్పుచూ ఉన్న మాట ఏమిటి అంటే 13వ వచనంలో, అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్తున్నారు. ఎప్పుడు ఈ విధానం ఎప్పుడు అంటే బబులోను చెరకు వెళ్ళక ముందు జరిగిన విషయం. వాళ్ళు అబద్ధం, మీకేం కాదు, మీరు క్షామాన్ని చూడరు, మీరు ఖడ్గము పాలవరు, మీరు ప్రశాంతంగా ఉంటారు అని అబద్ధ ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటే దేవుని సమాధానము చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నా ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. మొత్తానికి వారందరూ అబద్ధపు ప్రవక్తల మాటలు విన్నారు. చివరికి జరిగిన విషయం ఏంటంటే వారు బబులోను చెరకు వెళ్ళవలసి వచ్చింది. నా దేవుని ప్రియులారా, ఆనాటి కాలంలో కూడా అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు, అబద్ధపు దర్శనములు ప్రకటించేవారు ఉన్నారు. రాబో కాలంలో కూడా ఉంటారు. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. ఏమంటే అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేస్తారు. మోసం ఈనాటి కాలంలో జరుగుతుంది ఇదే. అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. దర్శనము లేకుండానే దర్శనం, ప్రవచనం లేకుండానే ప్రవచనం, అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు మాటలు, అబద్ధపు బోధ. నా దేవుని ప్రియులారా, ఈనాటి కాలం సంఘం నిజమైన సత్యమును గ్రహించలేని విధానములో పడిపోయింది. జాగ్రత్త కలిగి ఉండకపోతే ఆ మోసములో, ఆ అబద్ధములో పడే ప్రమాదం ఉన్నది. ఏ విధము చేతనైనను ఆ అబద్ధపు ప్రవచనాన్ని, ఆ అబద్ధపు ప్రవక్తల యొక్క ఆ విధానాన్ని నెహెమ్యా ఖండించాడు, దేవునికే అప్పగించాడు. దేవా, నీవే జ్ఞాపకం చేసుకో వారిని, నీవే వారిని జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేశాడు. దేవుని ప్రియులారా, అబద్ధ ప్రవక్తలను జ్ఞాపకము చేసుకోమని దేవునికి అప్పగించినట్లుగా 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనను ఆపదలలోను దొంగల వలనైనను ఆపదల వలనైనను నా స్వజనులనైన ఆపదలలోను, అన్య జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని అంటున్నారు. ఎన్ని ఆపదలు! ప్రయాణములో, సముద్రములో ఆపదలు. ఇక్కడ ప్రత్యేకమైన మాట, కపట సహోదరుల వలన ఆపద. ఏ సహోదరులు? కపట సహోదరులు. నిజమే, వీళ్ళు మనకే ఫేవర్గా ఉన్నట్లు, వీళ్ళు మనతో ఉన్నట్లు నటిస్తారు. వీళ్ళు కూడా దేవుని పిల్లలు అన్నట్లుగా నటిస్తారు. ఇదిగో మేము కూడా రక్షణ పొందాము అన్నట్లుగా నటిస్తారు. ఇదిగో షమాయా, నోవద్యా కూడా ప్రవక్తిని, దేవునిని ఎరిగిన వారం అన్నట్లుగా నెహెమ్యాతో ఉండి కపట ఆలోచనలు చేసి, ధనానికి లోబడి
కపటమైన ఆలోచన చేసి నెహెమ్యాని భయపెడుతున్నారు. ఇక్కడ పౌలు కూడా కపట సహోదరుల వలన ఆపదలో పడ్డాడు. ఆయన చెప్తున్నాడు సాక్ష్యం. స్తోత్ర. సహోదరులు, కపట సహోదరులు అంటే ఒకే సహవాసంలో ఉన్న కపటంగా యోచిస్తారు. మనతో మంచిగానే ఉన్నట్టుంటారు, మనతో మంచిగానే పలకరిస్తారు, మనతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటారు, మన సహవాసంలోనే కొనసాగుతారు. మన మీదే విష ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, మన మీదే నిందలు, మనలనే అవమానకరముగా మాట్లాడటం, మన మీదే అన్ని రుద్దుతూ ఉంటారు. భయపడుతున్నావా? నెహెమ్యా భయపడలేదు. ప్రభువా నీవే జ్ఞాపకం చేసుకో. ఆమె దేవుడు నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. శత్రువు సింహపు నోరు మూసినట్లుగా, అగ్ని మంటలను చల్లార్చినట్లుగా మనకు ఏ హాని కలుగకుండా ప్రతి అబద్ధ ప్రవక్త నోరు ఈ రాత్రి మూయబడును గాక. ప్రతి కపటపు సహోదరుల నోరు మూయబడును గాక. ఆమేన్. స్తోత్రం. ప్రభువా నీకే అప్పగిస్తున్నాను. దేవుడు నోరు మోస్తాడు, దేవుడు నోటిని కొడతాడు. ఆమేన్. స్తోత్రం. గర్జించే ఆ అనుభవాలు, ఆ స్వభావాలు అన్నీ ఎక్కడ గర్జించడం? దానియేలు ఎదుటి గర్జించాలనుకుంది. గర్జించటాలు ఎవరి మీదో అయితే కుదురుతుంది, కానీ డానియేల్ దగ్గర కుదరవు. స్తోత్రం. అబద్ధాలు నెహెమ్యా గారి దగ్గర కుదరవు. మోసపు మాటలు నమ్మేవాళ్ళు సేవకులు ఉంటారేమో, మోసపు మాటలు నమ్మే ప్రజలు ఉంటారేమో, నీ మోసపు మాటలు నమ్మే జనులు ఉంటారేమో. నెహెమ్యా గారి దగ్గర ఇవేమి నా దేవుని ప్రియులారా, అటువంటి విధానంగా భయపడక ప్రభుకి అప్పగించి ముందుకు సాగినట్లుగా మనం చూడగలుగుతాం. 15వ వచనంలో ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎలాగనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని ఆటంకాలు కలుగజేస్తున్నా, ఇన్ని ఇబ్బందులు కలుగజేస్తున్నా, అబద్ధ ప్రవక్తలను మధ్యలోకి దించిన ఎంత పరిస్థితి కలిగినా కానీ ప్రియులారా, వారు ఏలూలు మాసం ఇజ్రాయేలీలకు ఇది 6వ నెల 25వ తేదీ అనగా 52 దినాలకు ప్రాకారము సమాప్తమయ్యింది అంట. జెరుబ్బయలు కాలములో మందిరం కట్టడానికి 21 సంవత్సరం పట్టింది. కానీ వీళ్ళు ప్రాకారాన్ని 52 రోజుల్లోనే పూర్తి అయిందంటే ఎంత గొప్ప పని. స్తోత్రం. హల్లెలూయా. 140 సంవత్సరముల క్రితం పడగొట్టిన ప్రాకారాన్ని 52 రోజుల్లోనే పూర్తి చేశారు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇది దేవుడే, ఇది ఎలా జరిగింది, ఇది దేవుడే జరిగించాడు. అది చూసినటువంటి వారందరూ కూడా, ఎగతాళి చేసిన వాళ్ళు, భయపెట్టిన వాళ్ళు అధైర్యపడ్డారంట. స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని వల్లనే జరిగింది. ఎవరు దేవుని పనిని ఆపలేరు. ఇది దేవుని పని, ఇది దేవుని కార్యం. ప్రియులారా, మనుషులు తలపెట్టిందైతే ఆపుతావేమో, నీ శక్తిని, నీ సామర్థ్యమును, నీ జ్ఞానమును, నీ అబద్ధాన్ని వాడి ఆపుతావేమో మనుషుల కార్యాన్ని. దేవుని కార్యమును ఆపగలిగిన వాడు ఈ ప్రపంచములో లేనే లేదు.
నేను ఆపగలను అనుకుంటున్నావా? చెయ్యి అడ్డం పెట్టి సూర్యుని ఆపటం ఎంత కష్టమో, దేవుని పనిని కూడా ఆపటం. ఎన్నిసార్లు ఎగతాళి చేసావు, ఎన్నిసార్లు ద్వేషించావు, ఎన్నిసార్లు కోపపడ్డావు, ఎన్నిసార్లు ఎంతమందిని పోగేసుకొని యుద్ధానికి వచ్చావు. ఓ సన్బలాటు, టోబియా, నోవద్య, షమాయా, ఇవేవి జరగవు. ఆపాలనుకున్నవి ఏవి ఆగేవి కాదు. ఇది దేవుని పని, ఇది మిక్కిలి గొప్ప పని. ఈ పని దేవుడే నిర్ణయించాడు, ఈ పని దేవుడే సంకల్పించాడు, ఈ పనిని దేవుడే ప్రారంభించాడు, ఈ పనిని దేవుడే ముగించాడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతో ప్రయాసపడ్డారు, రేయింబావుళ్ళు కష్టపడ్డారు, రేయింబావుళ్ళు ప్రయాసపడ్డారు. వారి గురి, వారి ఆలోచన, శత్రువులున్న పని జరుగుతూ ఉంది. శత్రువులు ప్రిలారా అనేక విధాలుగా ఎగతాళి చేస్తున్న వారి పనిలో కుంటుపడలేదు. బలహీనులైన పని ఆపలేదు. ఆగిపోతున్నావు. శత్రువులు భయం చేత పనిని ఆపుతున్నావా? శత్రువుల భయం చేత పనిని ఆపుతున్నావా? కపటమైన సహోదరుల వలన నీ పని, నీ ప్రార్థన, నీ పరిచర్య, నీ విశ్వాస జీవితం ఆగిపోతుందా? వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి, వాళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఏదో ఎగతాళి చేశారని, వాళ్ళు ఏదో మాట అన్నారని, వాళ్ళు ఏదో ఒక కారణం. నీ ఆధ్యాత్మికమైన జీవితం మధ్యలో ఆగిపోవటానికి ఏదో ఒక శత్రువు నిన్ను ఆటంకపరిచాడేమో. కానీ నెహెమ్యా ఆటంకాలు వచ్చినాయి అని కృంగిపోలేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుచున్నాము సమయమందును ఆమేన్. హల్లెలూయా. వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును. పౌలు తిమోతి చెప్తున్నాడు, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించే భారం మన మీద మోపబడి ఉంది. సమయమైన అసమయమైన ఏ విధము చేతనైనను మనము ప్రయాసపడితే ప్రతిఫలము దేవుడిస్తాడు. మనము ప్రయాసపడితే దానికి దీవెన ప్రభు కలుగు చేస్తాడు. ప్రయాసపడటం మన వంతు. అడ్డులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అయినా కానీ సువార్త పనిని ఆపొద్దు, సువార్త పనిని విడిచిపెట్టొద్దు. ఈ పని గొప్పది. ఆమేన్. ఈ పని గొప్పది. దేవుడు మనకు అప్పగించిన పని గొప్పది. దేవుడు మన మీద పెట్టిన భారం గొప్పది. నిర్ణయించుకున్నారు. ఎగతాళి చేస్తున్నారా? చేసుకోండి. కలవర పెడుతున్నారా? అయినా వాళ్ళు ఏమి సమయమందు అసమయమందు. నెహెమ్యా యూదులు కూడా రేయింబ వాళ్ళు ప్రాకారం మీదే దృష్టి నిలిపారు. ప్రాకారం కట్టబడాలని సంకల్పంతోనే పనిచేశారు. ఏ విధము చేతనైనను వారి ఆలోచన ప్రాకారం మీదే ఉంది. కానీ ఎగతాళి చేస్తున్నారనో, భయాలు పుడుతున్నాయనో, యుద్ధానికి వచ్చారనో ఇవేవి కూడా వాళ్ళు ఒకరి దగ్గర ఒకరు ఆనుకొని ఒకరినొకరు పురికొల్పుకుంటూ కత్తి చేత బట్టి ఈ పని ప్రారంభించారు. నా దేవుని ప్రియులారా, వారిలో ఉన్న అవిశ్వాసం మనం కూడా ప్రయాసపడితే ఆగిపోక సాగిపోతూ ఉంటే, విశ్వాస విషయంలో ఆగిపోక, ప్రార్థనలో ఆగిపోక మనం సాగిపోతూ ఉన్నప్పుడు దేవుని ఉన్నతమైన కృపను పొందుకోగలుగుతాం. ఇంత జరిగిన 16వ వచనం, 17వ వచనం. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటికి పత్రికలు పంపుచూ వచ్చి
అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరాహు కుమారుడైన షకన్యాకు అల్లుడు. ఓకే. ఈ టోబియా తన కుమారుడికి అన్యుడు తన కుమారుడికి యూదుల అమ్మాయిని చేసుకున్నారు. ఓకే, వీళ్ళు మాటి మాటికి పత్రికలను పంపుచూ ఉన్నారంట. యూదుల దగ్గర నుండి టోబియాకు పత్రికలు వస్తున్నాయి. టోబియా దగ్గర నుండి ఆ యూదుల ప్రధానులకు పత్రికలు వెళుతూ ఉన్నాయి. ఏమిటి ఈ పత్రికలు అంటే గమనిస్తే నెహెమ్యాని ఏ విధం చేతనైనను భయపెట్టాలని వాళ్ళు మాట్లాడుకున్నారు. వీళ్ళు ఎందుకు కలిశారు? వీళ్ళు యూదులు కదా, అన్ని జనుల్లో ఎందుకు కలిశారు? దేవుని ప్రియులారు ఏ విధము చేతనైనను నెహెమ్యా దేవుడు తనకిచ్చిన కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ప్రారంభించాడు. ఆటంకాలు వచ్చినా, ఆ సమస్యలు ఎదురైనా కృంగిపోకుండా 52 రోజుల్లో రేం బవళ్ళు శత్రువుల భయముతో ఉన్న పని ఆటంకం కలగకుండా సొమసిల్లిపోయారు, నీరసిల్లిపోయారు. అయిన పని ఆటంకం కలగలేదు. శత్రువులు యుద్ధానికి వచ్చారు కానీ పని ఆగలేదు. ఇది దేవుని పని. 52 రోజుల్లో అప్రకారమున వారు కట్టడం ముగించారు, కట్టుకున్నారు. ఈరోజు కూడా ప్రియులారా, మన ప్రార్థన ప్రకారములను మనం కూడా కట్టుకుందాం. మన సంఘాన్ని, మన కుటుంబాన్ని ప్రభువులో కట్టుకుందాం. వ్యతిరేకతలు వచ్చిన, బలహీనతలైన, సమస్యలు ఉన్న, ఎన్నున్నా సాతానుడు ఎన్ని అపవాదులు వేసినా, సాతానుడు ఎన్ని విధాలుగా మనలను బాధ పెట్టాలని చూసినా ప్రభు వైపే చూద్దాం, ప్రభు మీదే ఆనుకుందాం. ప్రభు వైపే చూసి ఈ ఆత్మీయతను మనం ప్రారంభిస్తే, మనము కట్టడం ప్రారంభిస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడు నీకే వందనాలయ్యా, నీకే కృప కలగాలయ్యా అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, నెహెమ్యా ప్రభా ఈ శత్రువులను నీకే అప్పగిస్తున్నాను అయ్యా నీవే అని ప్రార్థన చేసినప్పుడు దేవుని ఉన్నతమైన సహాయం కలిగింది. మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. సమస్యలు వచ్చినాయని, శత్రువు ఉన్నాడని కలవరపడద్దు. ప్రభు మీద ఆనుకొని ప్రారంభిద్దాం పనిని. దేవుడే సహాయం చేస్తాడు. కావలసినవన్నిటిని కూడా ప్రభువే సమకూరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడై ఉన్న దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, నీకు వందనాలు. నీ ఉన్నతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ రాత్రి నాయన అయ్యా ఈ ఉపవాస పండుగలో 30వ రోజు కూడికలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించు. పాటలో మీరున్నారయ్యా. అయ్యా వాక్యము ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అవునయ్యా భయపడుతున్నామేమో, శత్రువు కలవరపరుస్తూ ఉన్నాడని, శత్రువు అయ్యా కలవర పెడుతూ ఉన్నాడని భయపడుతున్నామేమోనయ్యా. అయ్యా శత్రువు యొక్క అయ్యా నీకే వందనాలు. శత్రువు యొక్క బలాన్ని చూసి కలవరపడుతున్నావు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎందరో ఉన్నారు. వాటిని బట్టి కలవరపడక అయ్యా నీకే అప్పగించినప్పుడు నెహెమ్యా గొప్ప జయం పొందినట్లుగా మా జీవితంలో కూడా జయ జీవితాన్ని ఇవ్వండి. మా పట్ల మీ కార్యము చేయండి. చేరుకున్న ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధల చేయండి. నీ కృప క్షేమాలు వెంట ఉంచండి. కృపచేత నింపమని ప్రార్థన చేస్తాను. నీ ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. దర్శించండి అయ్యా. బలపరచండి ప్రభా. శిలోహ ప్రార్థన మందిరాన్ని ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. పురికొల్పండి అయ్యా. సొమ్మసిల్లిన అయ్యా వెనకడుగు వేస్తూ ఉన్నా లేవనెత్తండి, బలపరచమని ప్రార్థన చేస్తుంది. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబం పట్ల నీ ఉన్నతమైన కార్యము చేయండి. ప్రతి కుటుంబంలో నీ అద్భుతమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తాను. నీ కృపలో బలపరచండి అయ్యా. నీ కొందన
ప్రవేశ ప్రార్థన మందిర్ సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. పరిచర్యలు నాయన అభివృద్ధి అయ్యా నీకే వందన. 2 పరిచర్యలు నీ సన్నిధిలో ఉన్నతమైన అభివృద్ధి కలుగునట్లుగా నీ ఉన్నతమైన కార్యాలు చేయండి. నీ కృపలో బలపరచండి. నీ కృప క్షేమాలు వెంట ఉంచండి. నీ ఉన్నతమైన సహాయము చేయమని ప్రార్థన చేస్తాను. నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. నీ కృపలో బలపరచండి నాయన. మేలు చేయండి నాయన. మహిమతో నింపమని ప్రార్థన చేస్తాం. శిలోహు మందిరానికి స్థలం ఇచ్చు. మందిరము కట్టబడినట్లు ద్వారాలు తెరవండి. మందిరము కట్టబడాలయ్యా. అడ్డులు ఆటంకాలు తొలగాలి నాయన. నీ అద్భుతమైన కార్యము చేయండి నాయన. అయ్యా నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మందిర అవసరతలు ఉన్న రుణాలు కూడా ఎత్తివేయబడినట్లు కృపదయించండి. మా ప్రియుల కుటుంబాలన్నిటిని దీవించండి. మా ప్రియులు కొందరు దూరదేశాల్లో ఉన్నారయ్యా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కొందరు దూరదేశం వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు, వారితో మీరుండండి నాయన. వారి హృదయవాంఛను మీరు తీర్చమని ప్రార్థన చేస్తారు. బలహీనులను బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థతను దయచేయండి. అవసరతలో ఉన్నవారు అక్కర్లు కొదువులు కొరతలు నాయన కుటుంబాలు కట్టబడాలి అయా. కుటుంబాల్లో నెమ్మది కావాలి. కుటుంబం సంతోషం, కుటుంబాలలో నెమ్మది కలుగునట్లు కాదు. ఆర్థిక అవసరం రుణబంధకాలన్నిటి నుండి విడిపించమని ప్రార్థన చేస్తాం. అయ్యా చదువుకుంటున్న యవనస్తులయ్యా, ఎగ్జామ్ రాస్తున్నారయ్యా, ఎగ్జామ్లో గొప్ప జయమయ్యా. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు, వారి ప్రయత్నాలు ఫలించాలి. ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడుదురుగాక అని ప్రార్థన చేస్తాం. నూతనమైన కార్యం ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డ పట్ల నీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి. నీ కృప చేత నింపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతమైన మహత్కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడై ఉండండి. నీ కృపను తోడుగా ఉంచి కృప చేత నింపి బలపరచండి అయ్యా. అయ్యా నీకే వందనాలయ్యా. నీ ఉన్నతమైన సహాయం చేయండి. మీ దేనదాసుని మమ్మల్ని కూడా బలపరచండి అయ్యా. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ పరిచర్యలు నమ్మకంగా కొనసాగునట్లు నీ దాసురాలు నాకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. జలుబు నుంచి కూడా విడిపించండి. నేను సన్నిధిలో ప్రేమించి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు ఆస్వాదించండి. బిడ్డల చదువుల్లో మీరున్నాను అయ్యా. ఆత్మీయంగా ఎదగటానికి కృప దయచేయండి. శారీరరీతిగా ఆత్మీయంగా ఎదుగుదల బిడ్డలకు దయచేయండి. నీ కృపా క్షేమాలు, కుటుంబ అవసరత లెక్కలు కొదువులు కొరతలు తీర్చండి. మేలు చేసి మేమతో నింపి బలపరచమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.